అందరికీ నమస్కారం. వందే వేదమాతరం స్ఫూర్తితో రూపొందిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా లోతైన, బహుశా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా వేసుకోవాల్సిన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నేనెవరు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికితే మన జీవితాన్ని చూసే దృక్పథమే మారిపోతుంది తెలుసు. ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయాలు కోకొల్లలు. సైన్స్, టెక్నాలజీ, చరిత్ర ఎన్నో. కాని వీటన్నిటికంటే ముఖ్యమైన జ్ఞానం ఏదైనా ఉందా అంటే అది మన గురించి మనం తెలుసుకోవడమే. బయటి ప్రపంచం గురించి ఎంతో సమాచారం మన దగ్గర ఉంటుంది, కాని అసలు మన గురించి మనకెంత తెలుసు? ఈ స్వీయ అవగాహన అంటే మనం ఎవరో మనకు తెలియకపోతే జీవితం ఎలా ఉంటుందంటే అస్థిరంగా, అనిశ్చితంగా, ఒక ముళ్లబాటలా తయారవుతుంది. మన అసలు స్వరూపంపై స్పష్టత లేనప్పుడు మన నిర్ణయాలు, మన పనులన్నీ గందరగోళంగానే ఉంటాయి. సరే, మరి మొదటగా మనం సాధారణంగా మనల్ని మనం ఎలా చూసుకుంటాం? మీరు ఎవరు అని ఎవరైనా అడిగితే మనలో చాలామంది ఏమని సమాధానం చెప్తారు? అన్నీ బయట ప్రపంచం మనకిచ్చిన లేబుల్స్ గురించే చెప్తారు. చూశారుగా, నేను ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా వర్గానికి చెందినవాడిని, ఫలానా ఉద్యోగం చేస్తున్నాను లేదా ఫలానా సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను, ఇలాంటివే చెప్తాం. కాని ఇవన్నీ మన శరీరానికి, మన హోదాకి సంబంధించిన గుర్తింపులు మాత్రమే, మన అసలు స్వరూపానికి కాదు. ఇక్కడే అసలు పొరపాటు జరుగుతోంది. మనం వేసుకున్న బట్టలనే చూసి మనిషి అనుకున్నట్టు ఈ భౌతిక శరీరంలో ఎంతగా లీనమైపోయామంటే కేవలం పైకి కనిపించే ఈ దేహాన్నే నేను అనుకుంటున్నాం. ఇదొక వస్త్రంలాంటిదని మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ శరీరానికి, దాని లోపల ఉన్న అసలైన నేనుకి మధ్య ఉన్న తేడాని స్పష్టంగా చూడాలి. ఈ తేడాని అర్థం చేసుకోదానికి ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. ప్రాణం పోయిన తర్వాతేమవుతుంది? కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్నీ అలాగే ఉంటాయి, కాని ఆ శరీరం పనికిరాకుండా పోతుంది. నెమ్మదిగా కుళ్ళిపోవడం మొదలవుతుంది, పురుగులు పడతాయి. మరి అప్పటిదాకా దాన్ని నడిపించిన శక్తి ఏమైంది? ఇక్కడే అసలు విషయం స్పష్టమవుతుంది. చూడండి, శరీరం తాత్కాలికమైనది, అది ఒక పరికరం మాత్రమే. దాన్ని ఉపయోగించేది ఆత్మ. శరీరం మరణం తరువాత నశించిపోతుంది, కాని ఆత్మ శాశ్వతమైనది. అదే అసలైన జీవశక్తి. సో మనం ఈ శరీరం కాకపోతే మరి ఆ అత్యంత ముఖ్యమైన ప్రశ్న నేను ఎవరు అన్న ప్రశ్నకు అసలైన సమాధానమేమిటి? సరైన సమాధానం ఇదే: నేను ఆత్మను. మనం ఈ భౌతిక శరీరం కాదు, దీనిలో నివసిస్తున్న ఒక చైతన్య స్వరూపులమన్నమాట. అంటే ఆత్మ మన నిజమైన, శాశ్వతమైన అస్తిత్వం. అది మనలో ఉన్న ఒక అమూల్యమైన నిధి, అపారమైన శక్తికి కేంద్రం. ఈ శరీరం కేవలం ఆ ఆత్మ ఉండటానికి ఒక ఇల్లు లేదా ఆలయం లాంటిది. ఇది ఆత్మ యొక్క స్వభావాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. దానికి ఆకలి, బాధ, భ్రమ లాంటివి అంటవు. ఎందుకంటే అది మనస్సుకి, శరీరానికి అతీతమైనది. సరే, నేను ఆత్మను అని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ ఆత్మజ్ఞానం పొందడం అంత ముఖ్యమైనది ఎందుకు? దాని శక్తి ఏంటి? ఇక్కడే అసలు రహస్యముంది. మనం బయట ప్రపంచంలో వెతికే ఆనందాలన్నీ తాత్కాలికమే. కాని నిజమైన, శాశ్వతమైన శాంతికి ఉన్న ఏకైక రాజమార్గం మన అసలు స్వరూపాన్ని, అంటే మనం ఆత్మ అని తెలుసుకోవటమే. ఒకసారి నేను ఈ శరీరం కాదు అనే సత్యం మనకు పూర్తిగా అర్థమైతే జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఆ క్షణంలోనే శరీరంతో ముడిపడి ఉన్న అహం, భయాలు, కోరికలు అన్నీ పట్టుకోల్పోతాయి. కష్టాలకు మూలమైన ఈ బంధాలు తెగిపోయినప్పుడు మనం ప్రపంచాన్ని ఒక కొత్త స్పష్టతతో చూడగలుగుతాం. అందుకే దీన్ని సాధారణ జ్ఞానమనరు, అత్యున్నత జ్ఞానమంటారు. ఇప్పుడు ఈ లోతైన ఆలోచన మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచిద్దాం. ఈ శరీరం కేవలం ఒక సాధనం, ఒక పరికరం మాత్రమే అయితే మరి మన ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? మన పనులు, మన లక్ష్యాలు ఎలా మారాలి? ఇదే ఆలోచించాల్సిన విషయం.